హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. వచ్చారంటారు సార్ అక్కడ దేశంలో అన్యాయం జరుగుతుందని వాడిని చెప్తాంటే రావాలి కదా. ఇప్పుడు ఇండియా కూటమికి వాళ్ళకి ఏంటంటే పాయింట్ కరెక్టే. ఇప్పుడు ఇక్కడ అరాచకాలు జరుగుతున్నాయి అనేది నిజం కదా. అది వీళ్ళ పార్టీని చేసినారా ఇంకోటి చేసుకున్నారా. బట్ ఈ గవర్నమెంట్ వచ్చినాక 35 హత్యలు జరిగినాయి. అది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ వల్ల కాదా అనేది పక్కన పెడితే హత్యలు జరగటం నిజం. చిన్న 9 నెలల బేబీ చచ్చిపోవటం నిజం, చంపేయటం నిజం, ఇంకో అమ్మాయిని ఎత్తుకుపోవటం నిజం. ఏం నిజాలే కదా, జరుగుతున్నాయి కదా. జరిగిన వాటిని అట్రాసిటీ జరుగుతుందని వీళ్ళు పెడితే దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటారు. అపోజిషన్ పార్టీకి అడ్వాంటేజ్ తీసుకోవటం తప్పులేదు. ఇప్పుడు మణిపూర్ జరిగిందండి, మణిపూర్ జరిగితే అందరూ మాట్లాడారు ఎక్సెప్ట్ బీజేపీ. ఎందుకు మాట్లాడారు? దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటానికి. నిజంగా జరిగిన ఘాతకం అని చెప్పాలి. చెప్పే ధైర్యం లేకపోతే ఎట్లాగో. ఇక్కడ జరిగింది ఘాతకమే. అది ఈయన పార్టీయా కాదా అనేది వాళ్ళకి అని ఇమ్మెటీరియల్. ఇక్కడ లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు అనేది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అయి ఉంటుంది. సో అది చెప్తూ ఉంటారు. అదేమంటుంది. అఖిలేష్ గారు ఇంకో మాట కూడా అన్నారు, ఆంధ్ర రాష్ట్రం మరో యూపీగా మారిపోయింది, మరో బీహార్గా మారిపోయింది అని అఖిలేష్ గారు అన్నారు. అంటే అఖిలేష్కి గత 5 ఏళ్ళు ఏం జరిగిందో తెలిసి ఉండకపోవచ్చు కదా. అప్పుడు యూపీగా జరిగేది, అది కూడా యూపీకి లాగానే చేశారు వీళ్ళు అనేది మరి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు అంతకుముందు మాట్లాడుతూ ఉన్నారు కదా. మరి అప్పుడు ఎందుకు ఎవరు పట్టించుకోలేదు అంటే అఫ్కోర్స్ అప్పుడు వీళ్ళు ఎవరిని వాళ్ళు మద్దతు అడగలేదేమో, వాళ్ళు రాలేదు. ఇప్పుడు వీళ్ళు మద్దతు అడిగారు, వచ్చి ఉంటారు. అంతే అంటారు. ఎవరైనా కానీ ఇక్కడ పాజిటివ్ పాయింట్ ఏంటంటే అరాచకాలు జరుగుతున్నాయా లేదనేది పాయింట్. గతంలో జరిగినాయి అనేది ఇప్పుడు మనం ఏం చెప్తాం, ఇక్కడ లోకల్గా ఉన్నవాళ్ళం కాబట్టి గతంలో జరిగింది కాబట్టి ఇప్పుడు జరుగుతుందని అంటాం. గతంలో ఉన్నవాళ్ళు సెంట్రల్ దాంట్లోకి పెద్దగా తీసుకెళ్ళలేదు, ఎట్లా పార్లమెంట్లో మాట్లాడారు తప్ప ఇట్లా పబ్లిక్ మీటింగ్గా ఏదైనా చేయలేదు. వీళ్ళు పబ్లిక్గా చేశారు. సో వాళ్ళు కావాలి కాబట్టి అడ్వాంటేజ్ తీసుకున్నారు. వాళ్ళకి వీళ్ళు కలిస్తే వాళ్ళకి అడ్వాంటేజ్గా 4 ఎంపీలు ఉన్నారు, 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. సో కలిస్తే మంచిదే కదా, తీసుకున్నారు. సో వాళ్ళు ఈ రాజకీయంలో వాళ్ళ అవసరం, ఎవరి అవసరం వాళ్ళది. సో నిన్న యూనియన్ బడ్జెట్లో సార్ నిర్మలా సీతారామన్ గారు ఒక మాట అన్నారు క్యాపిటల్ గురించి. లాస్ట్ ఒక 5 years నుంచి క్యాపిటల్ ఏదంటే ఆంధ్ర రాష్ట్రానికి అసలు తెలీదు, 3 రాజధానులు అని చెప్పి ఏదో చెప్పారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఆ పరిస్థితి నేను తీసుకురానివ్వను అని నిర్మలా సీతారామన్ గారు అన్నారు. సో ఆయన మాట్లాడిన తర్వాత ఏదైతే క్యాపిటల్ ఇష్యూ గురించి మాట్లాడిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటి సార్ అది? అవునా, లాస్ట్ 5 years ఆవిడ ఆ మాట ఎందుకు మాట్లాడలేదు? ఆవిడ అదే పొజిషన్లో ఉన్నారు కదా. అప్పుడు అదే పొజిషన్లో ఉన్నారు. అదే మోడీ గారే ప్రధానమంత్రి గారు, ఈవిడే ఫైనాన్స్ మినిస్టరు. మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? అప్పుడు కూడా అదే మాట మాట్లాడి ఉండొచ్చు కదా. మాట్లాడుంటే నోరు మూసుకుని పనిచేసేవాడు కదా. అమరావతి అప్పుడే సెటిల్ అయ్యేది కదా. ఏమయ్యా నువ్వు 3 రాజధానులు ఏంటి, ఇది ఉన్నది ఉంచి ఇక్కడే డబ్బులు ఇస్తామని చెప్పనుంటే నోరు మూసుకుని చేసేవాడు కదా. మరి చేయనివ్వలేదు కదా. ఇప్పుడు ఎవళ్ళ రాజకీయం వాళ్ళు చేస్తారమ్మా. ఈ రాజకీయాన్ని గురించి మనం మాట్లాడుకుని వాళ్ళు రైటా వీళ్ళు రైటా అంటాం కాదు. ఇప్పుడు రాజధాని కావాలి, సరే ఇప్పుడు చేస్తానంటాను కదా ఆవిడ. ఇప్పుడు మాట్లాడదాం గతంలో ఏం చేసింది అనేది మనం మాట్లాడుకుంటా పోతే గతంలో అందరూ దొంగలే అవుతారు. అంతే ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు అంటే యేసు ప్రభు చెప్పినట్టు మీలో పాపం చేయని వాళ్ళు ఎవరో చెప్పండి అంటే అందరూ పాపం చేసిన వాళ్ళు. మంచి పాట ఉంది కదా తెలుగు సినిమాలో, నేరం నాది కదా ఆకలి. అట్లా అయిపోతుంది వీళ్ళ పరిస్థితి.